శంభు, ఖైదీల విషయం ఏమైంది? ఏముంది, మామూలే. ఉదయాన్నే అందరినీ ఉరితీస్తారు. సూరసేన, ఏమిటి అన్యాయం? ఇంకా చూస్తారే, పదండి. జై కాళీమాతకు, అంతఃపురానికి అగ్గి పెట్టాలి. అదేం లాభం లేదులే చంద్రసేన. వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళ, అగ్గి ఎడితే ఆర్పేస్తారు. సూరసేన, మార్గం ఏదైనా ఆలోచించు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే తెల్లవారేసరికి అందరూ చచ్చి ఊరుకుంటారు. ఆలోచించేది పదండి, చట్టాల మీద పడి దాడి చేద్దాం. అంతే, పదండి. జై విప్లవ సంఘానికి! ఆగండి. బహిరంగంగా సైన్యాల్ని ఎదిరించే బలం మనకు లేదు. ఈ పని ఉపాయంతోనే సాధించాలి. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ముసి ముసి నవ్వుల మురిపిస్తా, ముద్దుల వర్షం కురిపిస్తా. ముసి ముసి నవ్వుల మురిపిస్తా, ముద్దుల వర్షం కురిపిస్తా. వన్నెల చిన్నెల మెరిపిస్తానురా, వస్తాదు మామా, కుస్తీల మామా. నీ బలపుల పంటలు పండిస్తానురా. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. రెక్కలు కట్టుక రివ్వున వాలితిరా, ఓ చక్కని మామా, ఓ చిక్కని మామా. నీ చక్కరి చూపుల వల్లో చిక్కితిరా. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. Hey!
సర్దార్జీ సలాం వేసుకో సర్దార్జీ. ఇటువైపు ఎవరు నాడమనిషి వెళ్ళిందా? ఆడది అంటే ఎవరో సర్దార్జీ? ఇస్తారు కయ్యి ఈ పక్క రెండు కాళ్ళ మీద పరిగెత్తింది సర్దార్జీ. ఈ పక్క ఈ పక్క. సలాం వేసుకో సర్దార్జీ సలాం వేసుకో. తప్పేమిటి? ఎవరండి? మా భార్య గారు ఉండాలి సర్దార్జీ. ఖబర్దార్ తప్పుకో, సత్రం సోదా చేయాలి. అదే మాది పెళ్ళాం గారు సర్దార్జీ. పాగల్ సర్దార్జీ, సైతాన్ సర్దార్జీ, కొత్త వాళ్ళకి చూస్తే కరుస్తాది సర్దార్జీ. నోరు మూయి నరికేస్తాను. కళ్ళారా చూస్తే కానీ ఏం తేలికెళ్ళము. అరే ఏమి చూస్తారు? పాగల్ సర్దార్జీ, కరుస్తాది సర్దార్జీ, పరదేశీలం సర్దార్జీ. గొంతు పికేస్తా, రక్తం తాగేస్తా, కాటూంగి కావుంగి. अरे दौड़ी थी सरदार जी, पत्थर पड़ता है. जोर कट्टिंచేస్తా. నిలు సర్దార్ ఇక్కడ పిచ్చి వైద్యం ఎక్కడ ఉంది సర్దార్? ఎట్లా ఉంది? సలాం తీసుకపో సర్దార్ జీ, సలాం తీసుకపో. క్షమించండి, వారిపై విసిరిన రాయి మీకు తగిలింది. పర్వాలేదు, రాతి కళ్ళుంటాయా? మన్నించవలసింది నీవు. పరస్త్రీని భార్య అని పిలిచాను. అదిగో ఇక్కడుంటే ప్రమాదం, రండి పోదాం. ప్రమిళ, ఎవరు మీరు? నా పేరు మీకు ఎలా తెలిసింది? చూడ చక్కని చుక్కల రేడు, ఆ చుక్కల రేడు ఎడనున్నాడో ఎక్కడున్నాడు. పరదేశి, ఎంత విచిత్రంగా కలుసుకున్నా. విచిత్రం ఏమీ లేదు ప్రమీల. మన పరిచయం బలపడటం దైవ నిర్ణయం. ఇది నా అదృష్టం. పరదేశి, మీరెవరు? మీ నివాసం ఎక్కడో తెలుసుకోవచ్చా? ఆ వివరాలు నువ్వు అడగను కూడదు, నేను చెప్పను కూడదు. ప్రమీల, ఆనాడు నీ ఆహ్వానాన్ని మన్నించలేకపోయాను. ఈనాడు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాను, మీ అన్నయ్యను చూస్తాను. అన్నయ్య? ఇంకెక్కడన్నయ్య? ప్రమీల, ప్రమీల, ఏం జరిగింది ప్రమీల? ఈ రాక్షస ప్రభుత్వానికి బలైపోయాడు. రాజహత్య నేరం మోపి విచారణైనా చెయ్యకుండా ఆ రాకుమారుడు నా అన్నను పొట్టన పెట్టుకున్నాడు. చండాలుడు. ఎంత దారుణం! మూర్ఖుడు. ప్రాణమిచ్చి తన మిత్రులందరినీ పగవారినిగా చేసుకున్నాడు. దీనికి ఫలితం త్వరలోనే అనుభవిస్తాడు. అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. ఆ రాక్షసుని, ఆ రాకుమారుని కత్తికి బలి చేసి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. పరదేశి! ప్రమీల, రాకుమారుణ్ణి చంపటం అంత తేలికనుకున్నావా? అతడు చతురంగ బల సంపన్నుడు. నీ ఒక్కతెవు. నేనొక్కతినే కాదు, నా వెనుక వేలాది విప్లవ వీరులున్నారు. ఒక్క రాకుమారునే కాదు, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ఆహాహాహా! ఎంతటి సుదినం! ఆడబోయిన తీర్థమే ఎదురైంది. ఆ విప్లవ వీరుల కోసమే దేశమంతటా గాలిస్తున్నాను. మీది దేశమే కాదన్నారు. మా విప్లవ వీరులతో మీకేమిటి సంబంధం? నిజం చెప్పండి.
మీరెవరు? నేను నీ వంటి అభాగ్యుణ్ణి ప్రమీల. ఈ పైశాచిక ప్రభుత్వ దారుణ మారణ హోమంలో పితృదేవతను పోగొట్టుకున్న ఒక హతభాగ్యుణ్ణి. రాక్షసులు. మా దేశంతో మీ తండ్రి గారికి ఏమిటి సంబంధం? సంబంధం అది ఈనాటిది కాదు ప్రమీల. మరణించిన మహారాజు గారికి నా తండ్రిది ఒక్కటే ప్రాణం. వారి పేరు? ఆ వివరాలు నీవు అడగను కూడదు, నేను చెప్పను కూడదు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. చూచావా, నీ మాటల మైకుల్లో పొద్దు తెలియలేదు. వస్తాను. అప్పుడే వెళ్ళాలా? దేవీ పూజకు వేళ అయింది. మళ్ళీ మీ దర్శనం? ఆ వివరాలు నువ్వు... అవునవును, నేను అడగను కూడదు, మీరు చెప్పను కూడదు. పరదేశీజీ, ప్రచండుల వారిలో అకస్మాత్తుగా కలిగిన ఈ వింత పరివర్తనకు అంతరార్థమేమిటో? పరివర్తన. త్రాచుపాముకు దయ, కసాయివాడికి కరుణ, ప్రచండునిలో పరివర్తన. మళ్ళీ ఏదో పన్నా